అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. జీవితంలోనే బిగ్గెస్ట్ అడ్వెంచర్ చేయడానికి పోతున్నాం ఈరోజు. కరెంట్లీ ఇక్కడ టెంపరేచర్ -2 ఉంది. రాత్రి ఎట్లా పడుకున్నాం అన్నది మాకే తెలుసు. నెత్తిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది. ఇట్లా గడ్డ కట్టిన ఫీలింగ్ వస్తుండే. అడ్వెంచర్ అంటాం కదా. ఐ గెస్ ఈరోజు ఈ క్లైమేట్, ఈ లదాఖ్, ఈ ట్రిప్ అడ్వెంచర్ అయిపోతుంది. అండ్ ఈ అడ్వెంచర్లో నా సేఫ్టీ గేర్ పార్ట్నర్ రైనాక్స్. ఆల్రెడీ నేను రైనాక్స్ది ఇది పర్ఫార్మెన్స్ లేయర్ అనమాట, బేస్ లేయర్. ఇది పర్ఫార్మెన్స్ బేస్ లేయర్. ఈ బేస్ లేయర్ వేసుకున్నా అండ్ లోపల కూడా ఇక్కడ కింద కూడా బేస్ లేయర్ వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని దీనిపైన థర్మల్స్ వేసుకున్నా. సో నేను జస్ట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎలా ప్రిపేర్డ్ అయి ఉండాలి, చలికి -డిగ్రీస్ ఉంటే ఎలా నడిపియాలి ఏందన్నది. అండ్ ఇంకో విషయం తెలుసా, నిన్న మేము లే మార్కెట్ తిరిగినాం, ఒక బైకర్ కూడా కనిపించలేదు మాకు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బైకర్స్ ప్యారడైజ్ అనే లదాఖ్లో బైకర్స్ లేరు. ద ప్యారడైజ్ ఇస్ ప్యారడైజ్, బట్ ప్యారడైజ్ ఇస్ లిటిల్ బిట్ స్కేరీ. సో లెట్స్ గెట్ అప్. డైలీ పొద్దున ఈ టైంకి నేను జిమ్కి వెళ్ళి బాగా వర్కౌట్ చేస్తాను. మీరు నార్మల్ స్టోరీస్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, రైడ్ విత్ విజయ్ ఇన్స్టాగ్రామ్ ఐడి హ్యాండిల్. సో ఈరోజు వర్కౌట్ ఇక్కడ చేసిన నేను లదాఖ్లో. ఎలా చెప్తా, ఫస్ట్ అయితే రైడింగ్ గేర్ అంతా వేసుకోవడానికి వర్కౌట్. అండ్ దాని తర్వాత ఇవి మన బ్రాండ్ న్యూ సాడిల్ బ్యాగ్స్ మన రైనాక్స్ నుంచి. వెరీ అంటే సాఫ్ట్ లగేజ్ లెక్క మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం అండ్ మన ప్యానర్స్ మనం జూలై. సో ఒకవేళ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం అండ్ మన ప్యానర్స్ మనం తీసుకెళ్ళలేకపోతే ఈజీగా ఈ సాఫ్ట్ లగేజ్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, నా సామాన్లన్నీ దీనిలో తీసుకొచ్చిన. అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన అన్నీ కూడా దీనిలో పెట్టుకొని బైక్ పైన ఈజీగా మౌంట్ చేసుకున్నా. ఎక్కడైనా ఆగినప్పుడు డ్రోన్ తీయడం కానీ, కెమెరా తీయడం కానీ, ఇంకేమైనా ఎసెన్షియల్స్ అంటే ఇంకేమైనా అవసరం ఉన్నది బయటికి తీయాలంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీరు కూడా మీ నెక్స్ట్ రైడ్లో మీ లగేజ్ గురించి మీరు ఆలోచిస్తే మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మన బైక్ నేను ఆల్రెడీ వచ్చేసింది. సో ఈరోజు మన రైడ్ లదాఖ్ నుంచి న్యూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. కార్దుంగ్లా దాటాలి. కార్దుంగ్లాలో -11 డిగ్రీస్ ఉందని చెప్పి చూసిన. లెట్స్ సీ ఎట్లయితుంది ఏం సంగతి అన్నది వెళ్తూ ఉంటే మనకు తెలుస్తుంది. ముందుకైతే బయలుదేరదాం. బిల్ సెటిల్ చేసి నిన్న 1500 రూపీస్ హోటల్కి అయింది. అండ్ ఫుడ్కు 500-600 అయి ఉండొచ్చు. అండ్ ఈ హోటల్ పేరు మీర్ విలా లదాఖ్. అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ 9419886997. గుర్తుపెట్టుకోండి, రివైండ్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఒకవేళ లదాఖ్ వస్తే ఇక్కడ తక్కువ రేట్లో ఉండొచ్చు. మంచి కంఫర్టబుల్ స్టే, బ్యూటిఫుల్ స్టే. హాయ్ హలో నమస్తే. హలో అని బ్రో చలో తీసుకో. హాయ్ హలో నమస్తే. ఆడియో చెక్. యా నౌ ద ఆడియో ఇస్ ఆన్. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. ఈరోజు మనం లదాఖ్ గలీలలో తిరుగుతున్నాం. యాక్చువల్గా లదాఖ్లో బైకర్స్ పొద్దున్నే చెప్పిన బైకర్స్ ప్యారడైజ్ అని ఒక్క బైకర్ కూడా లేడు. నేను ఇంకా ఆనంద్. ఆల్మోస్ట్ లుక్ ఎట్ దిస్. లదాఖ్ అంతా బంద్ అయిపోయింది. ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. లోకల్స్ మాత్రమే ఉన్నారు, టూరిస్టులు లేరు. ఇట్స్ జస్ట్ లైక్ హెవెన్ ఇప్పుడైతే. ఐ ఫీల్ సో గుడ్. లైక్ క్రౌడ్ తక్కువ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈజ్ అ లోకల్ గై. బైకర్స్ లేదంటే సడన్గా బైకర్ వచ్చిందంటే ఏంది భయ బైకర్ లేదనో బైకర్స్ వచ్చిరని చెప్పి. అండ్ ఇప్పుడు నవంబర్ కదా, నవంబర్ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఈరోజు నవంబర్ 10th. సో ఇంకో 1 month, ఇంకో 15 daysలో చాదర్ ట్రెక్ స్టార్ట్ అయిపోతుంది. చాదర్ ట్రెక్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇంకా ఎవరు ఉండరు. జస్ట్ ప్రాపర్ చాదర్ ట్రెక్కి సంబంధించి అంటే మిలిటరీ వాళ్ళు ఇంకా కొన్ని షాప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ చాదర్ ట్రెక్కి కూడా ట్రై చేయాలి సార్. చాదర్ ట్రెక్కి రావడానికి అమేజింగ్ ఉంటుంది అది. హోటల్స్ కూడా చాలా తక్కువ ఓపెన్ ఉన్నాయి. చలి పెడుతుంది. ఇంతసేపు చలి పెట్టలేదు, ఇప్పుడు చలి పెడుతుంది రన్నింగ్లో. సో మనం కరెంట్లీ ఇప్పుడు లే మార్కెట్కి వెళ్తున్నాం. లే మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి కార్దుంగ్లాకి బయలుదేరదాం. కార్దుంగ్లా నుంచి తుర్తుక్ అయితే తెలియదు కానీ విల్ ట్రై టు గో టు కుందర్.
సో కరెంట్లీ మనం లే మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వచ్చేసి టిబెటియన్ రెస్టారెంట్ ఇది. సో ఇక్కడ టిబెటియన్ స్టైల్లో బ్రేక్ఫాస్ట్ తింటే మంచిగా ఉంటుందని చెప్పి సార్ ఆనంద్కి కూడా ట్రై చేయడానికి తీసుకొచ్చాం ఇక్కడికి. ఇది మటన్ తుప్పా మోమోస్. ఇవి జస్ట్ హాట్ వాటర్ అంతే, నూడిల్స్ ఇలా మటన్ ఉంటుంది. అండ్ ఈ మోమోస్ కూడా మటన్ ఉంటుంది. లెట్స్ ట్రై, లెట్స్ సీ ఎట్లుంటుంది. లెట్స్ సీ నీకు ఎట్లా నచ్చుతుందో. बस 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 हाँ उसमें पे डालना है. ఓకే ఇది ఫస్ట్ ట్యాంక్ దాంట్లో రెంటెడ్ బైక్కి 1464 రూపీస్ అండ్ 14 లీటర్స్ పట్టింది. లెట్స్ గో ఫార్వర్డ్. లీటర్ ఎంత ఉంది తెలుసా? 102 రూపీస్ తినమ్మా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మొత్తం జంప్ ప్యాక్ అయిపోయినా నేను. జంప్ ప్యాక్ అయినా సల్ పెడుతుంది యాక్చువల్గా. ఏమో చూద్దాం, ఇక్కడికి వెళ్ళి ముందుకు పోయిన తర్వాత తెలుస్తుంది. మైక్ ఆన్ కావడం కింద కింద టైం తీసుకుంటుంది ఇది. రైట్, సో కింద పెట్రోల్ కొట్టించిన తర్వాత అవునందా మైక్? ఎస్, కింద పెట్రోల్ కొట్టించిన తర్వాత 32 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది కార్తుంగ్లాకి. ఆహా, నా నెత్తి పట్టేసి నెత్తి అంతా హెవీ అయిపోయింది. నార్మల్గా కార్తుంగ్లా ఇది 7th టైం 8th టైం నేను రావడం, కానీ ఇంతైతే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఇప్పుడైతే ఉందో, ఇంత ఎక్స్ట్రీమ్ కోల్డ్లో నేను ఎప్పుడు రాలే. షెట్, ఇప్పుడు రికార్డింగ్ అవుతుందా? 33 కిలోమీటర్స్ వస్తున్నాం మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత. అండ్ మనం ఆల్మోస్ట్ కార్దుంగ్లా దగ్గర ఉన్నాం. వెల్కమ్ టు కార్దుంగ్లా పాస్. ఆహా, రీచ్ అయిపోయినాం. కానీ అయితే నా వల్ల చచ్చిపోయినాయి నా చేతులు. ఎండ కొడుతుంది కానీ ఎండ లాభం లేదు. ఎండది మేఘాల పైన ఉన్నాం మాకి. we made it to కార్దుంగ్లా. nobody is here. వచ్చేసాం టాప్. here at కార్దుంగ్లా. కార్దుంగ్లా టైపాడ్ ఆడేసి చేత ఆనంద్ అన్నాడు అప్పటికి. కార్దుంగ్లా టాప్, వాట్ ఎక్స్పీరియన్స్. తినమ్మా, చేతులు పనిచేస్తలేవు. దిగినాం, ఫోటోలు తీసుకున్నాం, వీడియోలు తీసుకున్నాం. ఇక ఇట్స్ టైమ్ టు మూవ్ హియర్. కిందికి పోవాలి. ఎంత సంథింగ్ రాంగ్ విత్ మై కెమెరా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది వీడియో రికార్డింగ్లో మధ్యలో. ఐ హ్యావ్ టు చెక్ ఏమైందో. అండ్ ఆనంద్ గ్లౌజ్ పడతలేవు ఇట్లా వేసుకుంటే చలికి. కెమెరా బంద్ చేయడానికి కూడా వస్తుంది. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ వ్యూ. కొన్ని రోజుల కింద వచ్చినప్పుడు ఈ రివర్ ఫుల్ వాటర్ ఫ్లో అవుతుండే, అండ్ రైట్ నౌ దిస్ ఇస్ ఫ్రోజన్. లుక్ ఎట్ దిస్, I am walking on it. Crazy. Look at this. Completely frozen. Slippery ఉంటుంది అంతే. యాక్చువల్గా ఇంకో విషయం ఏంటంటే దీని కిందికి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతున్నాయి. కిందికి వెళ్ళి లైట్గా వాటర్ వెళ్తున్నాయి. అమేజింగ్. ఇట్స్ డేంజరస్. ఇగో ఇక్కడ చూడండి, దీని లోపల వాటర్ ఫ్లో అవుతున్నాయి.
మనకి కరెంట్లీ టైం 5 అయిపోయింది అనుకుంటా. 5 o'clock ఈరోజు మొత్తం అంతా చీకటి అయిపోయింది. ఒకరోజు నేను ఇక్కడ 7:30కి బ్లాక్ చేసిన. 7:30కి బ్లాక్ చేసి మన సబ్స్క్రైబర్స్ని అడిగిండే మన టైం అంటే హైదరాబాద్లో అక్కడ సన్లైట్ ఉందా లేదా అని చెప్పి. కానీ ఈరోజు 5:30కి మొత్తం సన్లైట్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మనకి హుందర్ నెక్స్ట్ స్టాప్ డిస్కిట్ ముందు వస్తుంది. డిస్కిట్ ఎంత మా అంటే 5-6 kilometers ఉంది. దాని తర్వాత హుందర్ ఎంత ఒక 15 kilometers అక్కడ నుంచి. ఓ బాగుంది క్యాంప్ సైట్ ఏదో కానీ. బేసిక్ ఇది హాఫ్ సీజన్. చాలామంది ఏమంటారో తెలుసా ఈ సీజన్లో ఎందుకు వచ్చిరని చెప్పి. ఈ సీజన్లో ఇప్పుడు బండి నడిపిస్తుంటే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ జాయింట్స్ అవుతుంటాయి కదా, జాయింట్స్ అన్నీ ఇట్లా ఒక దగ్గర స్టక్ అయిపోయినాయి. నీస్, ఇక్కడ షోల్డర్స్, ఎల్బోస్, ఇంకా పొద్దున్న నడిపించడం హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. ఇంత పెద్ద పకడ్బందీగా ఇట్లాంటి గ్లౌజ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. చాలా కష్టంగా ఉండే. నార్త్ పుల్ దగ్గర ఆగి గ్లౌజెస్ తీసుకొని మొత్తం కాపుకునే దాకా సెట్ కాలేదు. చలో ఇంకో 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మనం రీచ్ అయిపోవాలి. రీచ్ అయిపోయి స్టాప్ ఇవ్వదాం. హుందర్ రీచ్ అయినాం. కానీ ట్రాజెడీ ఏంటంటే హుందర్ విలేజ్ మొత్తం క్లోజ్ ఉంది. ఇక్కడ హోటల్స్ ఏవి అవైలబుల్ లేవు. లక్కీలీ ఒక ఇంట్లో కనిపిస్తే అక్కడ పోయి అడిగితే వాళ్ళు మళ్ళీ వేరే ప్రాపర్టీ దగ్గర తీసుకొచ్చిర్రు. ఇక్కడ హోటల్ ఉందన్నారు. इधर साइड अम्मा तीनों को बस होगा ना, थोड़ा बड़ा है ना. परफेक्ट. ओके हाँ परफेक्ट है. अच्छा है. वही मैं तो यार डर गया. एक भी होटल नहीं है आजकल, बंद हो गया. पूरा बंद. कोई खुला होगा, कोई टाइम बाई. हाँ होम बंद हो गया. हाँ एक होटल बड़ा वाला खुला है पर उसमें रेट बहुत महंगा है, 20,000 के करीब होगा. अम्मा बहुत ज़्यादा. वैसे बिना लाइट वाइट सब लाइट तो इधर भी 24 घंटा आएगा इन्वर्टर का. हाँ इन्वर्टर का रहेगा ना. 11 बजे के बाद में लाइट जाता है ना. के बाद आप लोगों को मोबाइल चार्जिंग के लिए इन्वर्टर का लाइट आ जाएगा मॉर्निंग का. ठीक है. राइट ठीक है. हीटर नहीं मिलेगा. एक्स्ट्रा ब्लैंकेट चाहिए. हाँ एक्स्ट्रा ब्लैंकेट वगैरह दे देना बस. ठीक है थैंक यू. गर्म पानी चाहिए तो मैं वो भी दे दूँगी. चाय. हाँ मिल्क टी मिलेगा. मिल्क टी आप लोगों को जो चाहिए मिल जाएगा. ठीक है अभी बोल देंगे आपको. वो दोनों आने दो. చాలా మంచి ఆంటీ ఉంది. చాయ్ కాఫీ కావాలంటే కూడా ఇస్తా ఉంటుంది. ఇది కూడా మన బ్యాగ్లో ఏదో పెట్టిరు. బ్యాగ్ బయట పెట్టిరా. అమ్మా ఏమైంది, హెల్త్ మంచి లేదండి ఇది. చాయ్ అవుతావా ఏంది. क्योंकि यहाँ उधर भी आज तक खुला था. आज हमने पानी ड्रेन किया क्योंकि ना हाँ हमारे यहाँ आइस हो जाएगा तो दिक्कत हो जाएगा. अच्छा पानी पूरा ख़त्म कर दें तो आइस नहीं होता है वो. ठीक ना, पूरा नाल खाली कर दिया तो तब टंकी खाली हो गया तो हाँ नहीं तो ना सुबह शाम का भी ठंड होगा तो आइस हो जाता है. आइस हो जाता है. सभी लोग धीरे धीरे करके क्लोज हो रहे हैं. అది కథ. మౌంటైన్స్లోకి రాగానే బండ్లు విచిత్రంగా పనిచేస్తాయి, మనుషుల బాడీలు విచిత్రంగా పనిచేస్తాయి. ఈ కెమెరాలు ఎందుకు విచిత్రంగా పనిచేస్తాయో అర్థం కాదు. వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు -degreesలో కూడా పనిచేస్తాయని చెప్పి లాంచ్ చేస్తారు. ఈ కెమెరా పొద్దు నుంచి సుక్కలు చూపించింది. ఆన్ చేసిన వెంటనే మైక్ ఆన్ కాదు, అండ్ ఆన్ చేసిన కొంచెం సేపు తర్వాత మైక్ ఆన్ అయితే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. మళ్ళీ హుందర్ ఇక్కడ డిస్కిట్ దగ్గరకు వచ్చిన తర్వాత సెట్ అయింది. సో గైస్ మాకు హోటల్ ఫైండ్ అంటే ఏ ప్లేస్లో అయినా సరే హోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంత కష్టం కాలేదు ఈ రోజు అయినంత కష్టంగా. కానీ లక్కీలీ మాకు హోటల్ దొరికింది. ఒకవేళ హోటల్ దొరకకపోయింటే మాత్రం ఆ శాండ్యూస్ ఎడారిలా ఏం చేస్తుండేనో ఏడవనుకుంటుండేనో తెలియదు. శాండ్యూస్ మొత్తం అంతా కప్పుకొని వండుకోలేము, అదే చలి కాపాడుతుందని చెప్పి. కానీ లక్కీలీ దొరికింది మాకు. 1800 rupees పడ్డది ముగ్గురికి. ఓకే రీజనబుల్ డీలే అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ ఏదే హోటలే లేదు. ఒక హోటల్ ఉందంట, ముగ్గురికి 20,000 తీసుకుంటారంట. అంటే వద్దమ్మా సలాం అలైకుం ఆదావర్సి అని చెప్పి ఇది మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ టైంలో మాత్రం ఏ ప్లేసెస్కి వెళ్ళినా సరే చాలా కష్టంగా మనకి స్టేస్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడికి బ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. కార్దుంగ్లా నుంచి ఇక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం -11 అనుకుంటా, సారీ -6 అయితే ఉండే కార్దుంగ్లా దిగిన తర్వాత కూడా నార్త్ పూల్లో -2 ఉండే. సుక్కలు కనిపించినా. ఇప్పుడు కూడా 0 ఉంది, 0 టెంపరేచర్. చలికి అయితే చలి ఎంజాయ్ చేస్తున్నాం, కానీ రైడ్ కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి.
సో రేపు ఏమవుతుందో రేపటి రైడ్ అప్డేట్స్ రేపు చూడండి. సో ఇక్కడ దాకా బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. రేపటి బ్లాగ్ తప్పకుండా చూడండి, దాంట్లో డ్రోన్ షాట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.